అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం F2. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజలు కలిసి నటించిన ఈ చిత్రంలో తమన్నా అలాగే మెహ్రీన్ హీరోయిన్ గా చేశారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం తొలి ఆట నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా కథల విషయంలో వెంకటేష్ ను ఒప్పించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఆయనకి ఉన్న అనుభవం అలాంటిదనే చెప్పాలి. ఇక కథ అందులోని తన పాత్ర విషయంలో పూర్తి క్లారిటీ రానిది ఆయన సెట్స్ పై కూడా రాలేడు. అలాంటి వెంకటేష్ సరైన కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ అనేది తీసుకున్నారు. ఇక ఈ సమయంలోనే అనిల్ రావుపూడి F2 కథతో ఆయనను ఒప్పించారు. అది కాస్త వెంకటేష్ నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పాలి. ఇక విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈ సినిమా విడుదలై 21 రోజులు పూర్తయింది. అయితే 21 రోజుల్లో తెలుగు రాష్ట్రంలో 60 కోట్లకి పైగా షేర్ను, ఇక ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకి పైగా షేర్ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ఇంతవరకు 8 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అయితే వెంకీ కెరియర్ లో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా F2 గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు కలెక్షన్ విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 29 లక్షల షేర్ రాబట్టగలిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 35 లక్షల కలెక్షన్స్ రాబట్టవచ్చని చెప్తున్నారు. ఇక లాంగ్ రన్ లో ఇక్కడ మరో 3 నుంచి 5 కోట్ల రేంజ్ లోపు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. 4వ వారం కొత్త సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఛాన్స్ ఎక్కువగానే ఉంది ఈ సినిమాకి. అలాగే ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమై చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.